జరిగిందా లేదా అట్లనే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించేమో పాజిటివ్ న్యూస్ వస్తూ ఉంది అధ్యక్ష. కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని, మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బేసిక్ అలొకేషన్ వచ్చిందా లేదా? అండ్ బీబీ నగర్లో ఎయిమ్స్ కడతా ఉన్నాం అధ్యక్ష. ఎయిమ్స్కి సంబంధించి మరి ఎంత ఇచ్చారు, ఇంకా పెండింగ్ ఎంత ఉంది, ఇట్లాంటి అంశాలు అధ్యక్ష. నేను అట్లా హెడ్ వైజ్గా ఇస్తారు డీటెయిల్స్ అనుకున్నాను, కానీ అట్లా ఇవ్వలేదు. అవకాశం ఉంటే అట్లా ఇవ్వాలని మంత్రివర్యులు కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానికంగా ఉండేటటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడితే మీకు తెలంగాణకు 30,000 కోట్లు తెచ్చాం, 40,000 కోట్లు తెచ్చామని చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. అందుకోసమనే ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడగడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి మనకు మన హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి 10,000 కోట్లకు పంపాము అంచనా వేసి, వాళ్ళు ఎంతో కొంత ఇచ్చిర్రు, 200, 300 అన్నారు, కానీ ఆ వివరాలు ఇందులో లేవు అధ్యక్ష. అట్లానే పంట నష్టం జరిగినప్పుడు కూడా మనం చాలా పెద్ద ఎత్తున అంచనాలు వేసి పంపినాం అధ్యక్ష. దాంట్లో మరి ఏమి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అన్నది డీటెయిల్గా ఇచ్చినుంటే మనం రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఆస్కారం ఉండేది అధ్యక్ష. అట్లనే చివరిగా నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ మరి కేంద్ర ప్రభుత్వానికి డిఫరెంట్ రికమెండేషన్స్ ఇస్తుంది అధ్యక్ష. అందులో మనం మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి 24,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళు రికమెండ్ చేసి చాలా సంవత్సరాలైంది. దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఫాలో అప్ చేసాం. మీరు కూడా ఫాలో అప్ చేస్తే, ఎందుకంటే నిన్న మంత్రి సీతక్క గారు సమాధానం ఇస్తూ కూడా 53 లక్షల పైచిలకు మనం మిషన్ భగీరథలో ఇండ్లకు కనెక్షన్స్ ఇచ్చుకున్నామని చెప్పారు అధ్యక్ష. ఇంకోన్లీ 4 lakhsే ఉన్నాయి దాంట్లో కూడా. అంటే ఆల్మోస్ట్ అది ఫినిష్ అయినటువంటి ప్రాజెక్ట్కి మన హక్కుగా మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా వారు ఫాలో అప్ చేయవలసిందిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే మిషన్ కాకతీయకు సంబంధించి కూడా నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేశారు అధ్యక్ష. 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వానికి అని రికమెండ్ చేశారు. మరి దాంట్లో ఏమన్నా ఫాలో అప్ చేస్తామా? ఎస్పెషలీ అవకాశం ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సభ్యులందరికీ హెడ్ వైజ్గా ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇందులో పొందుపరిచాను. సరే, వారు బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి బయారం స్టీల్ ఫ్యాక్టరీ, లేకపోతే ఎయిమ్స్ కానీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, మిగతా వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తారేమో నా క్వశ్చన్లో అనుకున్నాను, రాలేదని అనుకున్నారు. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఇవి లేవు అధ్యక్ష. అడుగుంటే డెఫినెట్గా ఇచ్చేవాడిని. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ది టోటల్ ఫండ్స్ అలాటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ది స్టేట్ గవర్నమెంట్ అండర్ వేరియస్ స్కీమ్స్. ది ఆన్సర్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి వేరియస్ స్కీమ్స్ పేరు మీద నేరుగా నిధులు కేటాయించదు. వాళ్ళు అనౌన్స్ చేసుకునే స్కీమ్స్ సంబంధించి ఆ బడ్జెట్లో నిధులు కేటాయించుకుంటారు తప్ప ఆయా రాష్ట్రాల వారిగా అనేది కేటాయించరు అసలు. ది ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. రెండోది, ది బడ్జెట్ అలొకేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ టు ద స్టేట్, టు ద తెలంగాణ స్టేట్ అండర్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ గ్రాంట్స్ అని అడిగారు. అండర్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సంబంధించి నేను క్లియర్గా చెప్పాను ఎంత ఇచ్చారు అని. అట్లాగే గ్రాంట్స్ కూడా ఎంత ఇచ్చారు అని కూడా చెప్పాను. ద థర్డ్ క్వశ్చన్ ఇస్ సి ఇస్ ది డీటెయిల్స్ దేర్ ఆఫ్ ది లాస్ట్ 1 year అన్నారు. నేను ఆ పైన రెండింటికి మొదటి దానికి ఏమో లేదు అసలు, రెండో దానికి ఎంత ఇచ్చారో కూడా చెప్పేసాను. సో మీరు అడిగినటువంటి నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు అడిగినవన్నీ కూడా ఈ ప్రశ్నలో సంబంధం లేదు. డెఫినెట్గా మీరు అవి అడిగితే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. అట్లాగే ఎయిమ్స్ సంబంధించి నేను డిఫెండ్ చేయటం కాదు, మీరు అడిగింది గౌరవ మంత్రి గారు డీటెయిల్గా ఇవ్వలేదంటే నేను చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చాలా స్పష్టంగా ఇచ్చాను. నేను మీరు అడిగినటువంటి మిగతా వాటికి సంబంధించి కూడా మీరు అడిగితే డెఫినెట్గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఇంకా కావాలంటే నేను ఇయర్ వైజ్ కూడా తీసుకొచ్చేస్తాను. 10 years కూడా నా దగ్గర ఉంది. అసలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి మీరు ఎంత ప్రపోజ్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత వచ్చింది, మేము ఇప్పుడు ఎంత ప్రపోజ్ చేసాము, ఎంత వచ్చింది అనేది కూడా లెక్కలు కావాలంటే కూడా నేను చైర్మన్ గారు చెప్పమంటే నేను డీటెయిల్గా చెప్తాను ఇయర్ వైజ్. కానీ అవన్నీ చూస్తే లేదండి. నేను అంటే సార్ నేను ప్లీజ్ గౌరవ సభ్యురాలు మంత్రి గారిని పూర్తి చేయాలి సార్. నేను చెప్పేది ఏంటంటే మీరు లెక్కలు అడిగారు, అంకెల సంఖ్య నేను కరెక్ట్గా ఏది ఉందో అదే ఇస్తున్నాను. నేను వారిని సపోర్ట్ చేయటమా, మిమ్మల్ని సపోర్ట్ చేయటమా, మమ్మల్ని సపోర్ట్ చేసుకోవటం ఏం లేదు.
యా యా ఎస్ యా నేను అదే అడుగుతున్నా యా మీరు 1 ఇయర్ మీరు 1 ఇయర్ అంటే 1 ఇయర్ కూడా ఇస్తాను నేను మీకు నా 2 తీసుకొని వచ్చాను నేను ప్లీజ్ రవీంద్రరావు గారు అది అడిగితే అది కూడా ఇస్తాను నేను దానికి కూడా ఇస్తాం మేము మేము ఏది దాచుకునే వాళ్ళం కాదు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్న లెక్కలను స్పష్టంగా కంప్యూటరైజ్ చేసాం ఎప్పుడు అడిగినా తీసి ప్రింట్అవుట్ తీసుకొని ఇవ్వటమే సో ఇబ్బంది ఏం లేదు అరే రవీంద్రరావు గారు మీరు రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తారా బంద్ చేయరా సరే నేను ఈ సంవత్సరం ఇవ్వండి అని అడిగితే అది కూడా చెప్తాను కోపం కాదు మీరు అరే మీరు రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి దయచేసి సరే ఈ